నువ్వు ప్రేమించడం తప్పు అని నేను ఎప్పుడూ చెప్పను. కానీ అతను ప్రేమించడం తప్పు అని చెప్తున్నాను. అనుష, అది నీకు అర్థమయ్యేసరికి జీవితం నీ చేతిలో ఉండదు. జాబ్ సంగతి ఏమైంది? దాని సంగతి నేను చూసుకుంటాలే కానీ నా సంగతి చూసుకో నువ్వు. దూరంగా ఉండు. నీకు లైఫ్ మీద సీరియస్నెస్ లేదు. జాబ్ ఎందుకు బంగారం? నేనుంటే చాలు కదా. జాబ్ ఉంటేనే నువ్వు కావాలి, లేదంటే నువ్వు వద్దు. ఏంటే డిఫరెంట్గా మాట్లాడుతున్నావు? అది నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు. జాబ్ లేదని మీ నాన్న వదిలేస్తావా? తెలివిగా మాట్లాడుకో. సరే, పెళ్ళైన తర్వాత జాబ్ పోయిందనుకో, అప్పుడు కూడా వదిలేస్తావా? పెళ్ళి అవ్వాలంటే జాబ్ ఉండాలంటున్నా. అసలు నీది ప్రేమే కాదే. సరే, నాది ప్రేమ కాదు, నాతో మాట్లాడుకో. గుడ్ బై. అంత బిజీగా ఉన్నావా? ఫోన్ చేసి లిఫ్ట్ చేయట్లా? నా టెన్షన్లో నేనుంటే మధ్యలో నువ్వేంటి? నువ్వేం పెద్ద సీఎం కొడుకునో పిఎం కొడుకునో పెళ్లి చేసుకోవట్లేదు. ఆగు, నీతో కొంచెం మాట్లాడాలి. దా. ఏం మాట్లాడాలి? దా కూసో. మైండ్లో ఈ చిప్ తీసి ఆ చిప్ పెట్టంటే ఎలా మారుస్తారు మనుషుల్ని? నా ప్లానింగ్లో నేనున్నా, డిస్టర్బ్ చేయకు.
చివరికి అడుగు తింటూ పోతావు నువ్వే. నాది నాకు తెలుసు, నీది నువ్వు చూసుకో. నాదేం లేదు, నీ వెంటే నేను. దేవుడా, ఇప్పుడు అనిపిస్తున్నానే ఎందుకు లవ్ చేసినా అని. నాకు తప్పేలా లేదు నీ భాగోతం. 10వ క్లాస్లోనే ఫిక్స్ అయినానే నువ్వే నా పెళ్ళామని. బాబు నీకు దండం పెడతా, నన్ను వదిలే. ఎవడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చేది? వాడికి మన స్టోరీ మొత్తం చెప్పేస్తా. నువ్వేమైనా చేసుకో. ఏ ఆగు, నీతో కొంచెం మాట్లాడాలి. లేదు, నేను వెళ్ళాలి. అనుష, అనుష. అనుష, 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 కూర్చోవే. పోదాంబా, పెళ్లి చేసుకుందా ఇప్పుడే. ఏయ్, నువ్వు తాగున్నావు, ముందు వెళ్ళిపో. నేను స్టడీగానే ఉన్నానే, ప్లీజ్ నా మాటినే, ప్లీజ్ దా వెళ్ళిపోదాం ప్లీజ్. ఏయ్, నీకు మైండ్ దొబ్బింది, ముందు వెళ్ళిపో బయటికి. అలా అంటావేంటి? మొన్నటిదాకా బాగానే ఉన్నావు కదా, ఇప్పుడేంటి ఇట్లా తయారైనావు? దా పోదాం, దా ప్లీజ్, పెళ్లి చేసుకుందాం. నీకు అర్థం కావట్లేదా? మా నాన్న వస్తాడు, వెళ్ళు ముందు. నీకు ఇప్పుడు అర్థమైతే లేదే, తర్వాత నువ్వేనే బాధపడతావు. సరే, నేనే బాధపడతా. ఇప్పుడేంటి? నీ కాళ్ళు పట్టుకుంటాను, ప్లీజ్ ప్లీజ్, నీ కాళ్ళు పట్టుకుంటాను. నీ ఏంటి రెచ్చిపోతున్నావు? బలిస్తీనేనా నాతో? విజయ్, కుక్కవానే నువ్వు, మనిషివే కదా. నాకంటే ఎక్కువ పైసలైన వానితో, వానికంటే ఎక్కువ పైసలైన ఇంకోటితో, ఎవరికైనా ఉండేది ఒకటే. మైండ్ యువర్ టంగ్. ఆపు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, నిన్ను మాత్రం వదిలిపెట్టా. ఏమైనా సరే నిన్ను మాత్రం వదిలిపెట్టా. ప్లీజ్ విజయ్, ప్లీజ్, నేను మళ్ళీ మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. ఏం మాట్లాడతావే? నేను ఫోన్ చేస్తాను. చేస్తావా ఫోన్? చేస్తాను. ఫోన్ చేస్తావు కదా, ఫోన్ చేయి, ఫోన్ చేయి. హలో. ఏ అనుష, ఫోన్ కట్ చేయొద్దు. అబ్బా. హలో, ఒక నిమిషం. అనుష, హలో హలో. ఏంటి? ఫోన్ చేస్తాను చేయలే, మళ్ళీ నేను ఫోన్ చేస్తాను కట్ చేసినావు. ఏమైందే నీకు? నేను తర్వాత మాట్లాడతా. అనుష, నేను మాట్లాడేది విను ఫస్ట్. అబ్బా, ఏంటి? చెప్పు, మాట్లాడాలా వద్దా? మాట్లాడు. మనం లవర్సా కాదా? ఏంటి? మనం లవర్సా కాదా? అవును. లవర్సా కాదా చెప్పు ఫస్ట్. లవర్సే మొన్నటి దాకా. ఇప్పుడు ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు కాదు, మా నాన్నకి ఇష్టం లేదు. నేను మా నాన్న చెప్పినట్టే వింటాను. నాటకాలు చేయొద్దు, నీకేం కావాలో నాకు తెలుసు. పైసలు మనం సంపాదించుకోలేమని. నీకు పైసలు కావాలని నాకు తెలుసు. మనం మస్తు పైసలు సంపాదించుకుంటామే. మాటలు ఎవడైనా చెప్తాడు. ఏం మాట్లాడుతున్నావే? వంగలేక మింగలేక నీలాంటోడు గల్మకు అడ్డంగా పంటాడంట. ఏం మాట్లాడుతానువే? నరుకుతా నిన్ను. నేను జైలుకి పోయినా మంచిదే, నిన్ను మాత్రం చంపేస్తానే. అరే, అది నా మాట కాదు, మా నాన్న మాట. మా నాన్న ఒప్పించు, నువ్వు చెప్పినట్టు వింటా. నిజంగా అదే మాట మీద ఉండు. నువ్వు కుక్కవి కాదు, మనిషివే అనుకుంటే దా పోదాం. కలిసి బతుకుదాం, లేదంటే కలిసి చచ్చిపోదాం. సరే, రేపు కలుద్దాం. చెప్పే, ఏ టైం చెప్పు. కలుస్తా అని చెప్తున్నాగా. రాకపోవాలే, నీకుంటది. చెప్పి ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వే చెప్పు. ఏం మాట్లాడినావు గుర్తుందా? నేనేమన్నా? ఎవరి దగ్గర డబ్బు ఉండొచ్చేమో కానీ అంత ప్రేమ ఉండదే. ప్రేమ ఏం చేసుకుంటావు? తింటావా? ప్రేమలో ఉండేవానికి ఆకలి దాహం నిద్ర ఉండదన్నావు, మర్చిపోయినావు అప్పుడే. ఆ సోదంతా ఇప్పుడు ఎందుకు?
సోదా సోదా నీకు డబ్బనే పిచ్చి పట్టిందే. నీకు ట్రీట్మెంట్ చాలా అవసరం. సరే ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి, నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోవాలి, అంతే కదా? సరే నువ్వు నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకొని పిల్లలు కానీ ఫేస్బుక్లో ఫోటోలు పెట్టు. నేను రోజు బీర్ తాక్కుంటా చూస్తా బతుకుతా. ఓకేనా? నీ పెళ్ళి అయిన తర్వాత గట్టిగా 4 రోజులు బతుకుతా, తర్వాత ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటా. ఇప్పుడు అలానే అంటారు. 6 నెలల్లో సంవత్సరమో బాధపడతారు, తర్వాత ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటారు. చేస్తా అని చెప్తారు గాని ఎవరు చావరు. చూస్తావా చూస్తావా? సారీరా, నేను అర్థం చేసుకోలేకపోయాను. కలిసి ఎలాగో బతకలేం. పద చనిపోదాం. నేను నీతో బతకగలం కానీ చావలేను. ధూమపానము మరియు మద్యపానము ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్.
ఈ టైంకి వాడు చచ్చా ఉంటాడు. సింప్లీ హిస్ ఫినిష్డ్. లంకపల్లి గ్రామంలో ప్రేమకు బలైన ఒక యువకుడు. ప్రేమలో విఫలమై మనస్తాపానికి గురైన విజయ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఆ యువకుడి తల్లిదండ్రుల ఆర్తనాదాలు ఆకాశాన్నంటాయి. పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ఏం చేస్తారా బంగారం? ఏం లేదు నాన్న. ఏం లేదమ్మా, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు నాన్న. మన సుధీర్ తెలుసు కదా? ఏ సుధీర్? అదేనమ్మా, నీతో కలిసి హై స్కూల్ వరకు చదువుకున్నాడు కదా, శేఖర్ రెడ్డి కొడుకు. అవును. వాడిప్పుడు అమెరికాలో బాగా సెటిల్ అయ్యాడు, కోట్లు సంపాదిస్తున్నాడు. ఇదిగో చూడు, కార్, బిల్డింగ్, గెస్ట్ హౌస్, కంపెనీ, ఓన్గా సాఫ్ట్వేర్ కంపెనీ కూడా పెట్టాడమ్మా. ఈజ్ మింటింగ్ మనీ లైక్ ఎనీథింగ్. బంగారం, వాడికి నువ్వంటే చాలా ఇష్టం అమ్మా. నిన్నే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. నా మాట విని సుధీర్ని పెళ్లి చేసుకోమ్మా. మంచి సంబంధం. సరే నాన్న. ఓకే, రేపు నిన్ను చూసుకోవడానికి వాళ్ళు వస్తున్నారు. సరే. అరే చాలా టైం అయిపోయిందమ్మా, పడుకోమ్మా. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్.